ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. మరోసారి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అసలు మనకేం కావాలి అంటూ ప్రశ్నించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి సాధించటమా అంటూ నిలదీశారు. ప్రజల మనోభావాలు గాయపడకుండా సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా అని ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ పై మరోసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. మరోసారి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. అసలు మనకేం కావాలి అంటూ ప్రశ్నించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి సాధించటమా అంటూ నిలదీశారు. ప్రజల మనోభావాలు గాయపడకుండా సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా అని ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. మరోసారి కూడా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, గత 4 రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు వేస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఆయన విమర్శనాత్మకంగా చేస్తూ కూడా, అంటే ఆయన రాజకీయం చేసే విధానం బాగాలేదు, ఆయన లడ్డు విషయంలో వెళ్తున్న విధానం ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తుగా చేస్తున్నారని చెప్పేసి ట్వీట్ వేసి వస్తున్న క్రమంలో ఈ రోజు డైరెక్ట్ గా కూడా ఈ లడ్డు ఇష్యూని కంప్లీట్ గా రాజకీయ లబ్ధి కోసం చేయాలా, లేదంటే సున్నితమైన ఈ అంశాన్ని సైలెంట్ గా డీల్ చేయాలా అనే కోణంలో కూడా ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా ఈ అంటే సనాతన ధర్మాన్ని లడ్డు ఇష్యూలో తీసుకురావడం అనేది చాలా తప్పు. ఇది అంటే ఒక మత విశ్వాసాలు కల్లోలాలు సృష్టించే అవకాశం ఉంటుందని చెప్పేసి తన అభిప్రాయాన్ని ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ తెలియజేశారో వెంటనే హిందూ మతాన్ని ఇలా విమర్శించొద్దు అని చెప్పేసి వెంటనే పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఆయనకి ఇవ్వటం, వరుసగా ట్వీట్లు వేయటం జరుగుతుంది. ఇక ఆయన చెప్పినట్టు తొలి రోజు ఏదైతే చెప్పారో 30వ తారీఖు తర్వాత నేను వచ్చి పవన్ కళ్యాణ్ అన్ని మాటలకు సమాధానాలు చెప్తున్న క్రమంలో మరి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ వరుస ట్వీట్లు వేస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా 30వ తారీఖు తర్వాత వచ్చి పవన్ తో ఆయన ఎలాంటి అంటే నిజంగా ఆయన చెప్పినట్టుగా కూడా అన్ని మాటలకు సమాధానాలు చెప్తారా లేదా ట్వీట్లకే పరిమితం అవుతారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజన్.